బ్యాక్ టు న్యూస్. ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. సీఎం సొంత జిల్లాలో తన భూమిని ఆన్లైన్ చేయాలంటూ ఓ రైతు ఆవేదన అంతా ఇంత కాదు. కడప నగర సమీపంలో నివాసం ఉంటున్న అల్లాబకాస్ దంపతులకు రాయల పంతులపల్లెలో అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. డి ఫారంతో పాటు పాస్ బుక్లు కూడా మంజూరు చేశారు. మోకా మీద తామే ఉంటున్నామని, దీనికి సంబంధించి రికార్డులను ఆన్లైన్ చేయమంటే ఇప్పటి వరకు చేయలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా సదరు రైతుతో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. క్రితం ప్రభుత్వం ఇచ్చింది ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు, అధికారులు దీనిపై ఏ విధమైనటువంటి ధోరణి ప్రవర్తించారనే దానికి సంబంధించి ఆ రైతుని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం మీద అయితే మీరు ఆందోళన చెందుతున్నాం అంటున్నారు. అసలు మీకు ప్రభుత్వం ఎప్పుడు భూమిని కేటాయించి మీకు అప్పచెప్పింది, మీకు ఏం జరిగింది, ఎన్ని సంవత్సరాలైంది? చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మాకు పిల్లోళ్ళు లేకుండా చేసుకుంటే ఈ భూమి మీకు ఇస్తాం, లేకుంటే ఇయ్యమని ప్రకాష్ అనే ఎంఆర్ఓ మాకు సీకే దిన్నెలో ఉన్నాడు. అతను ఎంఆర్ఓ వచ్చి నువ్వు ఖచ్చితంగా ఈ భూమి చేసుకోవాలంటే నువ్వు ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకుంటేనే, లేకుంటే ఇయ్యము అని అన్నాడు. సార్ నేను చేసుకుంటా, 2 ఆడపిల్లలు సార్ నాకు అంటే, 2 ఆడపిల్లలకు చేసుకోను నీకేంటికి, ఈ భూమిని నీకు దున్నిస్తా లేకుంటే దున్నియనని ఇదే ఊళ్ళో గ్రామంలో నిలబెట్టి చెప్పినాడు మీనా ఎస్ కలెక్టర్. అప్పుడు నేను భయపడి ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఈ భూమిని పైరు పెట్టినా. ఈ భూమిని పైరు పెట్టిన తర్వాత ఏరే వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా చాలా ఇబ్బందులు చేస్తా అంటే, అయ్యా నువ్వు ఎట తిరిగి మాకు ఇవాళ నువ్వు చేయనీయకుండా చేసేట ఆయనకే ఇచ్చేట అని ఎంఆర్ఓ పత్రికలు వేస్తున్నారు. ఆ పత్రికలు వేసేటప్పుడు మళ్ళీ కోర్టుకు ఆశ్రయించినారు. హైకోర్టుకు తిరిగేటప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. హైదరాబాద్ లోటస్లో పోయి అదే పనిగా 100 మాటలు తిరిగింటే ఆయన కూడా కోవూరు వెంకటరామరెడ్డి అని హైకోర్టుకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి మా కాలం వచ్చిందాక దీన్ని ఆపు, దయచేసి మా కాలం వచ్చిందాక ఆపు చేయని అన్నాడు. ఆయన కాలం వస్తానే నేను సంతోషించి కోర్టులో తీసుకుని వచ్చి లిస్టర్లు కూడా చేసుకున్నాను. ఎకరాకు 8 లక్షలు పెట్టి లిస్టర్ చేసుకున్న తర్వాత ఎంఆర్ఓని కలిస్తే, ఏ ఎంఆర్ఓ వచ్చినా నువ్వు ఏమి ఇస్తావు నేను చేయను, ఏమి ఇస్తావు నువ్వు ఏం చేయను, అదే పని పట్టి తప్ప ఏరే రాజకీయాలు ఒత్తిళ్లతో ఖచ్చితంగా నాకు ఎంఆర్ఓ చేయడం లే. ఇప్పుడు నేను కానీ నా భార్య కానీ ఈ భూమి దక్కకపోతే ఖచ్చితంగా మందు తాగి సచ్చేదానికి రెడీగా ఉన్నాము. ఇప్పటికి కూడా రేపు కడపకు వస్తున్నాడు సీఎం దృష్టికి తీసుకొని పోయి మాట్లాడి ఈ సీకే తిన్న ఎంఆర్ఓ పైన ఖచ్చితంగా నేను కలవాలని నా ఉద్దేశంతో సీఎం గారికి అనేక నమస్కారాలు చేసుకుంటూ, సీఎంకు నేను ఒకటే కోరుకుంటాడా, నా సావా ఈ భూమి అని నేను కోరుకుంటాడా. ఈ భూమిని నువ్వు పరిష్కారం చేయలేకపోతే సావు తప్ప ఏరేది ఏం లేదు. ఆయన మీద నేను నమ్మకం పెట్టుకొని ఉండా సార్. అంతే అమ్మ చెప్పండి, మొత్తం మీద అయితే మీరు 2 కుమార్తెలు ఉంటే కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి తెలియజేసింటేనే ఈ భూమిని ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు ఈ భూమిని మీకు ఇచ్చారు, ఎప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నారు? చంద్రబాబు సీఎం जब भी जाता नहीं उनके बात में चंद्रबाबू सीएम इस टाइम पर ऑपरेशन करा ले को बोल को घर का को सब जन मीटिंग रखी. अब नहीं सो नहीं होगा करा लूँ, मेरे बच्चे नक्कोच कहिए है तो भी करा लूँ. कोसा मरद बच्चा तो हंदिले होकर ही परमिशन आर्डर इच्छिनाడు. हो यानी ये मैं जंगल देता हूँ बैठे बच्चों को तो करा ले वो बोल को पेपर लेकर आको दी वो दिन 11 మంది చేయించారు. దీవస జాగో బులాలకి జాగ అందరు బులాలి జాగో ఆపరేషన్ కరి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విధానంలో 2 కుమార్తెలు ఉన్నారు కాబట్టి వారికి జీవనోపాధి కోసం కావచ్చు, ఇతరతలకు సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆన్లైన్ ఎక్కించేందుకు కానీ ఆన్లైన్లో తమకైన రికార్డులను పొందుపరిచి ఇచ్చేందుకు కూడా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి రీతిలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మమ్మల్ని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతైనా మాకు నమ్మకము, భరోసా వస్తుంది, మాదంటూ మా భూమిని మాకు ఇస్తారనే ధైర్యం అయితే ఉంది. కానీ రేపు ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కలిసి తీరి ఆయనకు ఆవేదన వ్యక్తం చేసుకుంటాము. ఇప్పటికే పలు రకాలుగా మేము ప్రయత్నించినప్పటికీ కూడా అధికారులు స్పందించలేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప. అసలు